మీరు విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయం. మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది. విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు. ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే, దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం. ఎందువల్ల అంటారేమో, ఆయన గజముఖంతో ఉంటాడు. గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధి రీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు.